విషయం. ఒక్క పెళ్లి చేస్తేనే పుణ్యం వస్తుంది అంటున్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉంటుంది. 4 పెళ్లిళ్ళు చేసిన ఆయన, మనం అందరం కూడా దీంట్లో పాల్గొన్న వాళ్ళకు కూడా అదృష్టమే. ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న జంటల వారికి, వారి బంధుమిత్రులకు మరియు మా సోదరుడు యాదవ్ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, రాబోయే రోజులలో మా హనుమంత్ యాదవ్ గారు ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి ఈరోజు పెళ్లి జంటలకు మరియు పెళ్లి జంటలకు ముఖ్యంగా వారికి పెళ్లి శుభాకాంక్షలు, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మరియు వారి బంధుమిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ సామూహిక వివాహాలు అనేది ఆ భగవంతుడు ఆశీర్వాదంతో చేస్తున్నాను. ఇది నాతో కాదు, ఆ భగవంతుని ఆశీర్వాదంతో చేస్తున్నాను. ఒక 4 జంటలకు చేస్తున్నాను. 4 కుటుంబాలు భవిష్యత్తులో మంచిగా అయితే నా అంత అదృష్టవంతులు ఎవరు లేరని ఆలోచనతో ముంగడికి వచ్చి చేస్తున్నాను. ఇంతకు తప్ప నాకు వేరే దేని మీద ఆశతోని కాదు, మానవ దృక్పథంతో ఇది చేసి తలపెట్టాను. సామాజిక సేవలు అంటే కొద్దిగా ఏదో చిన్నగా చేస్తున్నాం, అన్నీ చెప్పుకుంటే బాగుండదు. చిన్నగా అనాథ పిల్లలకి అదే కొద్దిగా చేస్తున్నాను. ఏదో అది భగవంతుడి దయతోనే చేస్తున్నాను. అది నేను చేస్తున్నాను కాదు, భగవంతుని దయతోనే ఆయన నాకు ఆ బుద్ధి, ఆ సంకల్పం ఇచ్చింది కనుక నేను చేస్తున్నాను. ఇంతకన్నా మీ పేరు కాబట్టి హనుమంత్ యాదవ్. ఇప్పటివరకు ఎన్ని చేశారు? పెళ్ళి ఇదే ఫస్ట్ సార్, ఇదే మొదటిసారి. ఈ యొక్క ప్రోగ్రాంకు నా వెన్నంటి నిలిచి అన్నా నీతోని నేనున్నాను అని చెప్పి నా ఎంబడ నిలుస్తూ నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన నాకంటే చిన్నోడు నేను అభినందిస్తే ఎట్లుంటుందో, కానీ నాకన్నా చిన్నోడైనా కానీ నేను అభినందిస్తూ నా తమ్ముడిని ఇలాంటి ప్రోగ్రాలకు ఇప్పుడు నేను ఉన్నాను అని ముంగటికి వస్తారు మా కార్పొరేటర్ చరణ్ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.